అందరికీ నమస్తే అండి. తమిళనాడులో రాజకీయ పరిణామాలు చకచక మారుతున్నాయి. అక్కడ విజయ్ పార్టీ, టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సో అయితే మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది శాసనసభ్యులు బలం ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 శాసనసభ్యులు మద్దతు ఇవ్వడానికి సపోర్ట్ ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ గేమ్ ఒకటి తెర మీదకి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చే కంటే బీజేపీకి ఆల్రెడీ పొత్తులో ఉన్న అన్నా డిఎంకే ఎమ్మెల్యేలే టీవీకేలోకి వెళ్ళి సపోర్ట్ ఇస్తే విజయ్ ఏమన్నా తమ కంట్రోల్లో ఉంటాడేమో అనే ఆలోచన మేబీ నేను అనుకోవడం బీజేపీ మైండ్ గేమ్ ఏమో. అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను కొంతమందిని టీవీకేలోకి పంపిస్తే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తద్వారా అనేది మేబీ కావచ్చు. లేదా ఇక్కడ మరో ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ బీజేపీతో సంబంధం లేకుండా అన్నా డిఎంకేలో సరైన నాయకత్వం లేదు కాబట్టి అన్నా డిఎంకే పార్టీ మీద భవిష్యత్తు మీద నమ్మకం లేక కొంతమంది ఎమ్మెల్యేలు 10 మందో 15 మందో 25 మందో ఒకవేళ టీవీకే పార్టీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఇంకా బీజేపీకి అన్నా డిఎంకేతో పొత్తు కొనసాగించాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ విజయ్ సీఎం అవ్వాలి అంటే అతనికి కావాల్సిన 10 మంది ఎమ్మెల్యేలు రావడం మస్ట్. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తే ఉంది? కాంగ్రెస్ నుంచి రావడం అనేది నిజానికి అనైతికం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విజయ్ పార్టీ సిద్ధాంతాలు అదంతా కూడా ప్యూర్. అందులో కాంగ్రెస్ పార్టీ ఏమో డిఎంకేతో పొత్తులో ఉంది. విజయ్ పోటీ చేసిందే డిఎంకేకి వ్యతిరేకంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా. అటువంటి కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల్లో కొంత చులకన తప్పదు, కొంత వ్యతిరేకత తప్పదు. అయితే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. కాబట్టి తన అవసరం కొద్దీ, తన పదవి కొద్దీ తనకి ఎవరు వచ్చినా తీసుకుంటారనమాట. అందుకే ఈ క్రమంలోనే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళగా ఇంకా కొంతమంది కావాలి కాబట్టి అన్నా డిఎంకేని చీల్చి, అన్నా డిఎంకేలో యాక్చువల్లీ చీలికలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. పెద్ద నాయకులు ఎప్పటి నుంచో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అంతెందుకు ఎన్నికలకు నెల రోజుల ముందు అన్నా డిఎంకే పార్టీ సీనియర్ నేత, కీలక నేత సెంగోటియన్ అని 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన పార్టీ మారాడు, తన అనుచరులతో కలిపి పార్టీ మారాడు, విజయ్ పార్టీలోకి వెళ్ళారు. సో అప్పుడే ఒక కుదుపు వచ్చింది అన్నా డిఎంకే పార్టీలో. సో ఇప్పుడు ఒక కంక్లూజన్, కీలకమైన పాయింట్ ఏంటంటే దాదాపుగా ఒక 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు అన్నా డిఎంకే నుంచి టీవీకే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది బీజేపీ వాళ్ళ వ్యూహమా, వాళ్ళే పంపిస్తున్నారా విజయ్ కాంగ్రెస్తో జత కట్టకుండా ఉండడానికి? ఆప్షన్ నెంబర్ 1. లేదు, వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మనకి అన్నా డిఎంకేతో పని ఉండదు, మనం డిఎంకేతో జత కట్టవచ్చు. ఎలాగ కాంగ్రెస్ విడిపోతుంది కదా డిఎంకేతోని. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డిఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ విడిపోయి విజయ్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు డిఎంకేతో బీజేపీ పొత్తు కలవచ్చు. అలా కలవడం వలన బీజేపీకి లాభం ఉంటుంది. డిఎంకేకి ఉన్న పార్లమెంటు సభ్యులు అండ్ రాజ్యసభ సభ్యులు రేపు పొద్దున వాళ్ళకి పార్లమెంట్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఉపయోగపడతారు. సో ఇట్లా చాలా పొలిటికల్ గేమ్స్ అనేవి నడుస్తున్నాయి. ఇటు అటు చాలా మైండ్ గేమ్స్, పొలిటికల్ గేమ్స్ ప్రస్తుతానికైతే నడుస్తున్నాయి తమిళనాడులో. ఎవరికి మద్దతు ఇస్తారు, విజయ్కి ఫైనల్గా ఎవరు మద్దతు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా సరిపోదు కాబట్టి విజయ్ అన్నా డిఎంకే నుంచి చేర్చుకోవాల్సిందే. సో వాళ్ళు పూర్తిగా పార్టీలో చేరితే మళ్ళీ అది రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా చిక్కులు వస్తాయి, పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘన అవుద్ది. అలా కాకుండా పరోక్షంగా మద్దతు ఇస్తే, సో పార్టీ మారకుండా, పార్టీ కండువా వేసుకోకుండా పరోక్షంగా మద్దతు ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళని అనర్హత వేటు వేయలేరు, ఫిరాయింపుల చట్టం కిందకు రాదు. సో అలా చేయాలని కొంతమంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు భావిస్తున్నారంట. సో మొత్తానికి గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చూద్దాం. ఈరోజు గవర్నర్ కలిశారు. గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో బలం ఉన్న తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయమని అడిగారంట. అప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటుకైతే ఒప్పుకోనని చెప్పారంట. సో మేబీ ఒక 4-5 రోజుల్లో క్లారిటీ రావచ్చు.